గుణాతో కలిసి చింతామణితో చేతులు కలిపి బాలుకి యాక్సిడెంట్ చేయించిన రోహిణి చంప పగలగొట్టిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాలు మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా, నాకు సుగుణమ్మ గారిని కలిసిన దగ్గర నుంచి కూడా ఒక అనుమానం మొదలైంది. వాళ్ళ అమ్మాయి మనకి బాగా తెలిసిన అమ్మాయి అని అనుకుంటున్నాను. అందుకనే ఆవిడ మనల్ని దూరం పెడుతుంది. మనం దత్తత చేసుకుందామని అనుకున్నాం కదా చింటూని. ఆ విషయం కూడా తెలుసుకొని మనకి ఆ అమ్మాయి తెలియకూడదని ఈ నాటకాలన్నీ వేస్తున్నారు. మా నాన్న ఒక మాట చెప్పాడు, గుర్తుందా నీకు? పేరెంట్స్ మీటింగ్ కూడా తను ముఖానికి మాస్క్ వేసుకొని మారు వేషంలో వచ్చినట్టు వచ్చింది. ముఖం తెలియలేదు అని మా నాన్న చెప్తున్నాడు. నాకు అప్పటి నుంచి అనుమానం మొదలయ్యింది. ఏదోలాగా అసలు తను ఎవ్వరో ఏంటో మొత్తం వివరాలు తెలుసుకుంటాను, కూపి లాగుతాను అని బాలు చెప్తాడు. అప్పుడే ఆ మాట విని మీనా, అవునండి, మొన్నటి వరకు నేను కూడా తేలిగ్గా వదిలేశాను, కానీ ఇప్పుడు మాత్రం మనం తేలిగ్గా వదలకూడదు, అసలు ఏంటో సంగతి తేల్చేయాలి అని చెప్తూ ఉంటుంది మీనా. బాలు మీనా మాటలు విని షాక్ అయిపోతూ రోహిణి, వీళ్ళిద్దరూ కూడా నా బండారం బయట పెట్టే వరకు ఊరుకునేట్టు లేరు. ఎలాగైనా సరే వీళ్ళిద్దరు దారి మళ్లించాలి. వీళ్ళిద్దరూ నా మీద ధ్యాస పెట్టకుండా, చింటూ మీద, మా అమ్మ మీద ధ్యాస పెట్టకుండా, అసలు ఎవరి గురించి ఆలోచించకుండా చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఈ మధ్య ఈ మీనా డబ్బులు సంపాదించేసరికి కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తున్నాయి. అందుకే ప్రతి విషయంలో కూడా తలదూరుస్తుంది. వీళ్ళిద్దరిని ఏదోటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక చింతామణి గుర్తుకొస్తుంది రోహిణికి. చింతామణి గుర్తుకు రావడంతో, అవును, వీళ్ళిద్దరి శత్రువులు కూడా ఎక్కువ అవుతున్నారు. ఒక్క పక్క గుణ వీళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారు. మరో పక్క చింతామణి మీనా తన బిజినెస్ని చెడగొడుతుందని తను కూడా కోపంతో రగిలిపోతూ మీనా మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది. వీళ్ళిద్దరిని కలిపి వీళ్ళిద్దరికీ కూడా నేను బుద్ధి చెప్పాలి అని అనుకుని రోహిణి గుణ దగ్గరికైతే వెళ్తుంది. అప్పుడే గుణ, ఏంటి రోహిణి మళ్ళీ వచ్చావు? మళ్ళీ ఏం సమస్య వచ్చింది అని అడుగుతాడు. సమస్య కాదు కాదు నీకు బాలు మీనా అంటే చాలా కోపం ఉంది కదా అని రోహిణి గుణాన్ని అడగడంతో, అవును, ఎప్పుడెప్పుడు వాళ్ళు దొరుకుతారా, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాను. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇలా చెప్తుంది రోహిణి, వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం నీకొచ్చింది కాబట్టే నేను వచ్చాను నీ దగ్గరికి అని రోహిణి అనడంతో, ఏంటి, బాలు మీనా మీద పగ తీర్చుకునే అవకాశమా? ఎలా పగ తీర్చుకోవాలి అని అడుగుతూ ఉంటాడు గుణ. ఏం లేదో, నీకులాగే వాళ్ళ మీద పగని పెంచుకున్న మరొక ఆమె ఉంది. ఆమె పేరు చింతామణి. తను ఈవెంట్ ఆర్గనైజేషన్, అంటే పెళ్ళిళ్ళకి కట్ట డెకరేషన్ చేస్తుంది. ఆమె ఆ ఫీల్డ్లోకి తను తప్ప ఈ ఊళ్ళో ఎవ్వరూ కూడా ఉండకూడదని, ప్రతి ఫంక్షను తనకి ఆర్డర్ రావాలని అనుకుంటూ ఉంటుంది. ఎవరిని కూడా తన ఫీల్డ్లోకి రానివ్వదు. కానీ ఈ మధ్య మీనా ఆమెని పడగొట్టి మీనా అనే ఫంక్షన్లన్నిటికీ కూడా డెకరేషన్ చేసి లక్షలు లక్షలు సంపాదిస్తుంది. దాంతో మీనాకి ఇంకా పొగరు ఎక్కువైపోయింది. బాలు మీనా ఇద్దరూ కూడా చాలా పొగరుగా ఉంటున్నారు. అప్పుడే నాకు అనిపించింది, ఆవిడ మీనా మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని రగిలిపోతుంది. చివరికి మా అత్తయ్య గారిని కలిసి మా అత్తయ్య గారి చేత మీనా ఆర్డర్ని క్యాన్సిల్ చేయించాలని చూసింది. మీనా తెలివిగా వీడియో కాల్లో డెకరేషన్ అంతా కూడా చెప్పి ఆ డెకరేషన్ పూర్తి చేసి ఆర్డర్ని కూడా పూర్తి చేసి డబ్బు సంపాదించింది. అలా పెద్ద ఆర్డర్లు కూడా మీనాకి వస్తున్నాయి. ఆ చింతామణి అనే ఆమె వీళ్ళ మీద కోపంతో రగిలిపోతుంది. నీకు కూడా వీళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఉంది కదా, మీ ఇద్దరు కలిసి వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలని డిస్కషన్ చేసుకుంటే ఖచ్చితంగా నీకు వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం వస్తుంది అని చెప్తూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక ఆ మాట విని గుణ, సరే, ఖచ్చితంగా నేను ఆమెని కలుస్తాను అని గుణ అయితే చెప్తాడు. అలా గుణ చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది రోహిణి, కానీ ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు. వాళ్ళకి మీరు సరైన బుద్ధి చెప్పాలి. ఎలా చేస్తారో నాకు తెలియదు అని చెప్పి రోహిణి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం తర్వాత ఇక గుణ అయితే తన మనిషితో చెప్తాడు, ఆ చింతామణి ఎవరో, అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటో మొత్తం వివరాలు తెలుసుకోండని. అప్పుడే ఇక వాళ్ళ మనిషి అయితే చింతామణికి ఎంక్వైరీ అయితే మొదలు పెడతాడు.
ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక మీనా అయితే పెద్ద పెద్ద ఆర్డర్లే ఒప్పుకుంటుంది. ఇంతలో చింతామణి ప్రభావతి దగ్గరికి వస్తుంది. ప్రభావతి దగ్గరికి వచ్చి, అసలు మీ కోడల్ని ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టకుండా చెయ్యాలని చెప్పాను కదా, మరి ఎందుకు అలాగ ఆర్డర్ల మీద ఆర్డర్లు తీసుకునేలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే, ఇంతలో కామాక్షి అయితే చెప్తుంది, చూడండి చింతామణి గారు, మీరు ఇక్కడికి డ్యాన్స్ నేర్చుకోవడానికి మాత్రమే వస్తున్నారు, అంతే తప్ప ఇప్పుడు మీ గురువు గారి కుటుంబం గురించి వాళ్ళ కోడలు గురించి మాట్లాడే హక్కు మీకు ఇక్కడ లేదు. డ్యాన్స్ నేర్చుకోండి, వెళ్ళిపోండి అంతే. అసలే మా వదిన్ని మా అన్నయ్య నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. ఇంట్లో మీరు బాగానే ఉంటున్నారు ప్లాన్ చెప్పేసి మా వదిన మీ మాటలు విని అక్కడ ఏదో ఒకటి గొడవ గొడవ చేస్తుంది. ఆ తర్వాత అందరి ముందు నవ్వుల పాలవుతుంది. ఇంత జరిగినా కూడా మా వదినికి బుద్ధి లేకుండా మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి రప్పించి మళ్ళీ మీ మాటలు వింటుంది. ఏంటొదినా ఈవిడ చెప్పిన మాటలు ఇంకా నువ్వు వింటావా? లేకపోతే నేను అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పైనా, చూడొదినా ఈ డ్యాన్స్ స్కూలు పెట్టింది పిల్లల కోసం, అది కూడా ఇక్కడ డ్యాన్స్ నేర్చుకొని వెళ్ళిపోవడానికి, అంతే తప్ప కుటుంబాల్లో గొడవలు పెట్టడానికి కాదు. మీనా ఏదో ఆర్డర్లు చేసుకుంటుంది. ఈవిడ ఎక్కి అది నచ్చడం లేదు, నీ ద్వారా చెడగొట్టాలని చూస్తుంది. చూడండి చింతామణి గారు, మీకు నిజంగా టాలెంట్ ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే మీరు కూడా డెకరేషన్ని మీనాలాగే బాగా చేసుకొని నేరుగా మీనాకి పోటీ ఇవ్వండి. అదే మీరు మీనా ముందు ధైర్యంగా నిలబడి పోటీ ఇస్తేనే అప్పుడు మీ సత్తా ఏంటో తెలుస్తుంది. ఇలా అడ్డదారులు తొక్కి ఒకళ్ళ మీద ఆధారపడి మీనాని తొక్కాలని చూస్తూ ఉంటే దాన్ని చేతకానితనమంటారు అని కామాక్షి చింతామణికి షాకిస్తుంది. అప్పుడే చింతామణి ఆ మాటలు విని అంటూ ఉంటుంది కామాక్షితో, సరే నేను నేరుగానే ఆ మీనాని ఢీకొంటాను, నేనేంటో నా సత్తా ఏంటో చూపిస్తాను, నా జోలికి వచ్చినందుకు ఆ మీనా పశ్చాత్తాపంతో కుమిలిపోయేలా చేస్తాను, నేనిక ఏ డెకరేషన్లు చెయ్యనని నాకు దండం పెట్టి తను వెళ్ళిపోయేలా చేస్తాను అంటూ చింతామణి చాలా గట్టిగా చెప్తుంది కామాక్షితో. అప్పుడే ప్రభావతి కామాక్షితో ఇలా అంటుంది, ఏంటి కామాక్షి మంచి స్టూడెంట్ని వెళ్ళగొట్టేశావు అని అనగానే, సరే వదినా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను, మిగతా స్టూడెంట్స్ని కూడా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కి తిరిగి ఇచ్చేసి నువ్వు కూడా స్కూల్ తీసేసాయి, ఎందుకంటే నా ఇంట్లో నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు, నువ్వేదో నాకు ముందు నుంచి మంచి క్లోజ్ ఫ్రెండు కదా అని నీ మాటలు వింటాను, కానీ ఇలా బయటి వాళ్ళు వచ్చి నీ కుటుంబాన్ని చెల్లాచెదులు చేస్తే నీ కుటుంబంలో గొడవలు పెడదాము అని నీకు సలహాలు ఇస్తుంటే నువ్వెలా వింటున్నావు వదినా? నాకే వినడానికి చిరాకొస్తుంది, అయినా నీకు ఆ మాత్రం తెలియడం లేదా అని కామాక్షి ప్రభావతిని తిడుతుంది. దాంతో ఇక కామాక్షి అలా అనడంతో ప్రభావతి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది. తర్వాత గుణాకి తన అసిస్టెంట్ అయితే చింతామణికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాడు. అప్పుడు ఇక చింతామణికి ఫోన్ చేస్తాడు గుణ ఫోన్ చేసి, మిమ్మల్ని కలవాలి, నా పేరు గుణ అంటూ చెప్తాడు చింతామణితో. బాలు మీనా మీకు ఎలాగ శత్రువులు, నాకు కూడా వాళ్ళు శత్రువులే, మీరు వాళ్ళ మీద ఎలాగైతే పగ తీర్చుకోవాలని చూస్తున్నారో నేను కూడా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాను, మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాము, నేను చెప్పిన ప్లేస్కి రండి అని చింతామణితో గుణ అయితే అంటాడు. అప్పుడే చింతామణి మీనా బాలు మీద పగ తీర్చుకుందామని అనేసరికి గుణ చెప్పిన ప్లేస్కి అయితే వెళ్తుంది. అప్పుడు ఇక గుణ చింతామణిని చూస్తాడు. ఇక అంటూ ఉంటాడు, నా పేరు గుణ, నేను వడ్డీకి డబ్బులు తిప్పుతూ ఉంటాను, ఫైనాన్సర్ని అని చెప్తూ ఉంటాడు. నాకు మీనా బాలు అంటే చాలా కోపం, వాళ్ళు నా బిజినెస్ని దెబ్బ కొట్టారు, నన్ను ఎన్నోసార్లు అవమానించారు, అందుకని వాళ్ళకి నేను సరిగ్గా బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాను, మీరు కూడా వాళ్ళకి శత్రువులని నాకు తెలిసింది, ఇన్ఫర్మేషన్ అందింది, అందుకని మీతో చేతులు కలపాలని అనుకుంటున్నాను, మేము చేతులు కలిపితే ఖచ్చితంగా వాళ్ళ మీద పగ తీర్చుకోవచ్చు అని చెప్తూ ఉంటే అప్పుడే చింతామణి పగ తీర్చుకోవడం కాదు, వాళ్ళే అనేవాళ్ళే లేకుండా చెయ్యాలి, ఆ మీనాకి ఆ బాలుగాడే బలహీనత కూడా, ఆ బాలుగాడే ఆ మీనాకి దూరం అయిపోతే ఆ మీనా ఇప్పట్లో కోలుకోదు, ఆ బాలు దూరం అయిపోయాక ఇక తన గొడవే మనకు ఉండదు, మెయిన్ బాలునే మనం టార్గెట్ చెయ్యాలి అని చింతామణి చెప్తుంది. మీరు చెప్పింది కూడా కరెక్టే,
ఈ మీనా మీద టార్గెట్ పెట్టే కన్నా బాలు మీదేమనే టార్గెట్ పెట్టాలి. ఎందుకంటే మీనాకి మీరు అన్నట్టే బలం బలహీనత బాలుగాడే. వాణ్ణి ఏదోటి చెయ్యాలి అని చెప్తూ ఉంటే ఏం చేసినా సరే వాడు లేకుండా పోయినా పర్వాలేదు. పోలీసులు వాళ్ళ గురించి నేను చూసుకుంటాను. మిగతా సంగతి నువ్వు చూసుకో అని చింతామణి గుణతో చెప్తుంది. సరే అయితే అంటూ చెప్తూ ఉంటాడు గుణ. తరువాత ఇక గుణ రోహిణికి ఫోన్ చేస్తాడు. ఆ మీనా బాలు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఎప్పుడు బయటికి వస్తున్నారో మొత్తం నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. అప్పుడు నేనేం చెయ్యాలో చేస్తాను అని గుణ చెప్పడంతో అప్పుడే రోహిణి ఇలా అంటుంది. వాళ్ళకి కేవలం ఎటువంటి ఫోకస్ లేకుండా వాళ్ళు బాధపడాలి అంతే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు అని రోహిణి అయితే చెప్తుంది. తర్వాత ఇక బాలు ఒకరోజు నైట్ డ్యూటీ ఉందని నైట్ ట్రిప్కి వెళ్ళాలని మీనాతో చెప్తాడు. అప్పుడే ఇక మీనా నైట్ ట్రిప్పులు వద్దని చెప్పాను కదండి, ఎందుకు మళ్ళీ నైట్ ట్రిప్పులు ఒప్పుకున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు మీనా, వాళ్ళు ఎప్పుడు వెళ్ళే కస్టమర్సే. పాపం వాళ్ళకి ఏదో అవసరం వచ్చింది. ఎంతోసేపు కాదు, 1:02 ఆ టైంలో వచ్చేస్తాను అని బాలు అయితే చెప్తాడు. జాగ్రత్త అండి అని అంటూ మీనా అయితే ఎందుకో నాకు మీరు ఈ ట్రిప్కి వెళ్తుంటే ఏదోలా అనిపిస్తుంది, మీరు వెళ్ళకపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది అని మీనా అంటుంది. చూడు, నువ్వు అలా అనుకోవద్దు, నవ్వుతూ నన్ను పంపించు, నేను క్షేమంగా వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటాడు బాలు. అలా బాలు వెళ్తూ ఉండగా తను గడప తన్నుకొని వెళ్తాడు. అప్పుడే ఇక అది చూసి మీనా, ఏవండి శకునం కూడా బాగోలేదండి, మీరు వెళ్ళొద్దు, వెనక్కి రండి అని చెప్తుంది మీనా. అప్పుడు ఇక ప్రభావతి, ఏంటి వాడేదో కొత్తగా ట్రిప్కి వెళ్తున్నట్టు ఏంటి పెద్ద భలే నటించేస్తున్నావు, వెళ్ళేటప్పుడు గడప తన్నుకున్నాడు, అంతకు మించి ఏం జరిగింది, ఊరికే పెద్ద ప్రేమున్నట్టు నటిస్తున్నావు అని అంటూ ఉంటే, అదే మావయ్య గారు ఇలా వెళ్తున్నప్పుడు అలా తగిలితే మీరు పంపిస్తారా, అప్పుడు కూడా మీరు ప్రేమ లేనట్టే నటిస్తారా అని చెప్తూ ఉంటుంది. మీనా అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని ప్రభావతి, ఏంటే గొంతు లెగుస్తుంది, రేయ్ నువ్వు వెళ్ళరా, అది అలాగే చెప్తుంది కానీ అంటూ బాలుని బలవంతంగా పంపించేస్తుంది. అలా పంపించేసిన తర్వాత అప్పుడే ఇక మీనాకి చాలా భయమేస్తూనే ఉంటుంది. గుండెల్లో ఏదో దడగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో శృతి మీనా దగ్గరికి వస్తుంది. మీనా భోజనం చేసావా అని అడుగుతూ ఉంటే, లేదు శృతి, నాకెందుకో గుండెల్లో ఏదో దడగా అనిపిస్తుంది, ఆయన ట్రిప్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మనసేమీ బాగాలేదు అని చెప్తూ ఉంటుంది. మీనా, బాలు ఎప్పుడూ కూడా ట్రిప్కి వెళ్తూ వస్తూనే ఉంటాడు కదా, అంతలా ఆలోచిస్తున్నావెందుకు, ఏమీ భయపడకు పర్వాలేదు అని చెప్తూ ఉంటే ఆ మాట విని అంటూ ఉంటుంది మీనా, ఏమో శృతి, నా మనసుని నేను ఎంతలా సర్ది చెప్పుకుందామనుకున్నా సర్ది చెప్పుకోలేకపోతున్నాను, అదే నాకు అర్థం కావడం లేదు, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక అంటూ ఉంటుంది శృతి, ఏమీ జరగదు, నువ్వు భయపడకు అని చెప్తూ, సరే రవి కూడా ఈరోజు నైట్ షిఫ్ట్ ఏదో ఉందని చెప్పాడు, లేటుగా వస్తానన్నాడు, సరే నువ్వు నా బెడ్రూమ్లో పడుకోవచ్చి నీకు కాస్త ధైర్యంగా ఉంటుందని శృతి మీనాని తన బెడ్రూమ్లోకి తీసుకువెళ్తుంది. తర్వాత ఇక బాలు ట్రిప్ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడే గుణ తన రౌడీలను మరొక గుండాలను కూడా పిలిపించి బాలుని అడ్డగిస్తాడు. ఇంతలో ఇక బాలుకి అయితే బాలు వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అయినా సరే బాలు అందరి ముందు ఇక తన సత్తాని చూపించలేక ఒకడు వెనక నుంచి వచ్చి బాలుని తల మీద కొడతాడు. దాంతో ఇక బాలు ఒక్కసారి కుప్పకూలిపోతాడు. తర్వాత ఇంకొకడు వచ్చి బాలు చేతి మీద అలా బాలుని ఇక చాలా దెబ్బలైతే కొడతారు. ఇంకొక రౌడీ అయితే బాలుని కత్తితో పొడవాలని వస్తూ ఉండగా ఇంతలో ఇక పోలీసు కారు అయితే అటువైపుగా వెళ్తుంది. ఇక రౌడీలు పోలీసు వ్యాను హారన్ విని అక్కడి నుంచి సౌండ్ విని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో రవి రెస్టారెంట్ నుంచి అదే రూట్లో వస్తూ ఉంటాడు ఇంటికి. అప్పుడు ఇక బాలు కారు ఆగి ఉండడం చూసి, అన్నయ్య కారేంటి ఇలా ఉంది అని అనుకుంటూ దగ్గరికి వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో స్పృహ కోల్పోయి బాలు ఉండడంతో ఇక బాలుని చూసి రవి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్ళాక అప్పుడే తనకి చాలా బ్లడ్ పోయిందని, తనకి చాలా బ్లడ్ అవసరమని డాక్టర్ చెప్పడంతో
ఇంతలో ఇక రాజేష్కి అందరికీ ఫోన్ చేయడంతో డ్రైవర్లందరూ కూడా ఎవరైతే బాలు బ్లడ్ గ్రూప్ కలుస్తుందో అలా బ్లడ్ ఇవ్వడానికైతే వస్తారు. ఇక బాలుకి అలా దెబ్బలు తగులుతాయి. మీనాకి నిద్ర పట్టదు. శృతి కూడా నిద్రపోకుండా అలా ఉంటుంది. అప్పుడు ఇక మీనా, అదేంటి శృతి, రవి కూడా ఇంకా రాలేదు, ఈయన కూడా ఇంకా రాలేదు, ఒక్కసారి ఫోన్ చేద్దాము అని ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ భర్తలకి ఫోన్ చేస్తారు. బాలు ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. రవి ఫోను లిఫ్ట్ చేయడు. అలా లిఫ్ట్ చేయబోయేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా. ఇదేంటి మీనా, బాలు ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, రవి ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏంటో నాకు కూడా ఇప్పుడు నీకులాగే భయమేస్తుంది అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక మీనా, భయపడకు శృతి, ఏ బైక్ మీదే ఉన్నాడేమో, ఇంటికి వచ్చేస్తుంటాడు, భయపడుకో అని అంటూ ఉండగా తర్వాత రవి అయితే శృతికి ఫోన్ చేస్తాడు. శృతి అనుకోకుండా స్పీకర్ ఆన్ చేస్తుంది పైకి. అలా ఆన్ చేయగానే, రవి ఎక్కడున్నావు, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు, ఇంకా ఇంటికి రాలేదేంటి అని అడుగుతూ ఉంటే, చూడు శృతి, నేను చెప్పేది జాగ్రత్తగా విను, మీనా వదినికి మాత్రం చెప్పొద్దు అని అనగానే ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి, ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, అన్నయ్యని ఎవరో కొట్టారు, రోడ్డు మీద అన్నయ్య గాయాలతో ఉంటే నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను, అన్నయ్యకి ప్రస్తుతానికి బాగానే ఉంది, ఈ విషయం నువ్వు మెల్లిగా మీనా వదినికి పొద్దున్నే చెప్పు, ఇప్పుడు చెప్పొద్దు అని అనగానే, రవి ఏమైంది మీ అన్నయ్యకి అని అంటుంది మీనా. వదినా, నువ్వు పక్కనే ఉన్నావా శృతి పక్కనే అనగానే, ముందు ఏమైందో చెప్పు రవి అని అంటూ ఉంటే, వదినా, అన్నయ్యని ఎవరో కొట్టారు, బాగా గాయాలయ్యాయి, హాస్పిటల్లో జాయిన్ చేశాను అని అనగానే అప్పుడే ఇక మీనా శృతి ఇద్దరు కూడా వెంటనే సత్యాన్ని నిద్ర లేపుతారు. జరిగిందంతా చెప్పడంతో ఇక అందరూ హాస్పిటల్కి అయితే వెళ్తారు. అప్పుడు ఇక రోహిణి, ఇదేంటి, బాలుని ఏదో మానసికంగా దెబ్బ కొట్టమంటే వీళ్ళు చచ్చేటట్టు కొట్టారా, అసలు ఈ గుణాకి ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు అని అంటూ శృతి అయితే తిట్టుకుంటుంది. తర్వాత బాలుకి ఏ ప్రమాదం లేదని చెప్తారు. అప్పుడు ఇక మీనా బాలు దగ్గరికి వెళ్ళి ఇలా ఏడుస్తూ అంటూ ఉంటుంది, నేను వెళ్ళేటప్పుడే మీకు చెప్పాను, నా మనసు ఎందుకో బాగోలేదో, మీరు వెళ్ళకండి అని, కానీ కొంతమందికి అది నటించడం అతి ప్రేమలాగా అర్థమయ్యింది, అందుకని మిమ్మల్ని బలవంతంగా పంపించారు అని ప్రభావతి అంటుంది. ఆ మాట విని ప్రభావతి, అంటే వీడు దెబ్బ తగలడానికి కారణం నేనేనంటావా అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఆపుతావా ప్రభా, అక్కడ తను భర్తకి దెబ్బ తగిలి ఏడుస్తుంది, నాకు హాస్పిటల్లో బాగోలేనప్పుడు నువ్వు ఇలాగే ప్రవర్తించావు కదా, ఆడదానివి మరొక ఆడదాన్ని అర్థం చేసుకోవడం తెలీదా, నోర్ముయ్ అని తిడతాడు సత్యం. తర్వాత బాలుని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారు. పంపించిన తర్వాత ఇక బాలుని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది మీనా. ఎందుకు మీనా బాధపడుతున్నావు, నాకేం జరిగిందని అని అంటూ ఉంటే, మీకు అలాగే అనిపిస్తుంది, మీరే నా ధైర్యం, మీకే ఇలా అయితే నేను తట్టుకోలేను అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక అలా అన్న తర్వాత, పర్వాలేదు మీనా, ఆ దేవుడే మనకి అండగా ఉన్నాడు, ఏం కాదు అని చెప్తూ ఉంటే తర్వాత రోహిణికి గుణ అయితే ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక సత్యం రోహిణికి ఫోన్ రావడంతో రోహిణి టెర్రస్ మీదకి కంగారుగా వెళ్ళడం చూసి తన వెనకాలే వెళ్తాడు. అప్పుడే రోహిణి, ఏంటి, ఎందుకు ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటే, ఆ బాలుగాడికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు గుణ. అప్పుడే రోహిణి, అయినా నేనేదో బాలు మీద పగ తీర్చుకోవడానికి సలహా ఇచ్చాను, నువ్వు ఆ చింతామణితో చేతులు కలిపి ఇలా చేస్తావని అనుకోలేదు గుణ, బాలుని ఎందుకో అలాగా చచ్చేంత వరకు కొట్టించావు, ఇప్పుడు ఇదంతా చేసింది నువ్వే అని తెలిస్తే ఆ బాలు ఊరుకుంటాడనుకుంటున్నావా, లేకపోతే నేనే నీకు సలహా ఇచ్చి చింతామణితో చేతులు కలిపి బాలు మీనా మీద పగ తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు నన్ను కూడా అందరూ కూడా తిడతారు, ఇక బాలు మీనా నన్ను వదిలిపెట్టారు అని రోహిణి చెప్తుంది. అప్పుడు ఇక గుణ అయితే అలాంటిదేమీ ఉండదు, కానీ వాణ్ణి చంపేద్దామని అనుకున్నాము, కుదరలేదు అని గుణ అంటే, అలాంటి పనులు చెయ్యొద్దు, సరే నేను తర్వాత చేస్తాను అని ఇక రోహిణి వెనక్కి తిరుగుతుంది. అప్పుడే సత్యం ఉంటాడు. రోహిణి సత్యాన్ని చూసి, మావయ్య మీరా అని అనగానే అప్పుడు ఇక సత్యం రోహిణి చంప పగలగొడతాడు.
నువ్వు ఆ గుణగాడు రౌడీతో ఆ చింతామణితో చేతులు కలిపి బాలు మీనా మీద పగ తీర్చుకోమని సలహా ఇస్తావా? అసలు నువ్వు ఆడదానివేనా? నువ్వు మనిషివేనా అని అంటూ సత్యమైతే తిడతాడు. అప్పుడు ఇక కిందకి వెళ్ళి ప్రభావతితో ఈ రోహిణియే గుణాతో చేతులు కలిపి ఆ చింతామణితో కలిసి మీనా బాలు మీద పగ తీర్చుకోమని వీళ్ళ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చింది రోహిణియే. ప్రభా, నాకు రోహిణి మీద చాలా అనుమానంగా ఉంది. తను మలేషియా నుంచి వచ్చింది కాదు, కోటీశ్వరరాలు కాదు. తనేదో నాటకం ఆడుతుంది మన దగ్గర, మనల్ని మోసం చేస్తుంది అని సత్యం అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి రోహిణి బండారం బయటపడాలని అనుకునేవాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.